కూర్చోండి. దేవుని సన్నిధిలో ఉన్నారు. సంతోషంగా ఉంటే హల్లెలూయా ఒకసారి తెలియజేయండి. ఇంకొకసారి గట్టిగా ఇంకొకసారి. గాడ్ బ్లెస్ యూ. ఎంతో సంతోషంతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ జనవరి 2021 ఆల్రెడీ 9 దినాలు అయిపోయినాయి. 9 దినాలు దేవుడు ఎంతో చక్కగా దేవుడు మన ముందుకు నడిపించాడు. ఆయన రెక్కల కింద దేవుడు మనల్ని ఎంతో భద్రంగా పరిచి దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనకి మనము వందనాలు తెలియజేయాలి. అదేవిధంగా మనము సంతోషంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇయర్ 2021 మనకి రిస్టోరేషన్, అదే ఏదైతే పోగొచ్చుకున్నామో దేవుడు అంతా తిరిగి మనకి ఇవ్వాలి. రిస్టోరేషన్ ఫర్ ద వరల్డ్, వాట్ ఎవర్ వి లాస్ట్ దేవుడు తిరిగి మళ్ళీ మనకి ఇస్తాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే అందుకునే కదా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క బిడ్డ బ్రతికుండాలని, ప్రేమతో బ్రతికుండాలని ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన కోసము శిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేశాడు. అంత ప్రేమ గల దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రేమ గల దేవుడు మనల్ని ఎప్పుడు కీడులోకి తీసుకెళ్తాం. రోజు మన కీడులోని ఆయన భయంకరమైన ఈ రోగంతో జనాలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. అలాంటి ఈ రోగం నుంచి దేవుడు ఖచ్చితంగా మనకు విడుదలిస్తాడు. లోకం కూడా దేవుడు మనల్ని లోకంలో జనాలు ఏదైతే పోగొచ్చుకున్నారో అది తిరిగి మళ్ళీ దేవుడు ఇవ్వబోతున్నాడు. సో ఒకవైపు దేవుడు 2 గుంపులుగా దేవుడు డివైడ్ చేయబోతున్నాడు. ఒకవైపు ఏమో లోకము, ఒకడేమో దేవుని బిడ్డలుగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని కాపాడుతాడు. మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. సో సంతోషంతో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని వాక్లోకి వెళ్దామండి. దేవుని వాక్లోకి వెళ్దాం. మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారండి? డైలీ 2 సార్లు చదవాలి, మార్నింగ్ ప్లస్ నైట్. అది యాక్చువల్గా మన టైం టేబుల్లో వచ్చేయాలి. 2 మార్నింగ్ అండ్ నైట్. మనము మార్నింగ్ ఒక పుస్తకం చదివితే సాయంత్రం ఇంకొక పుస్తకం చదవాలి. అదే పుస్తకం కంటిన్యూ కాదు, ఒక పుస్తకం. చాలా మంది ఎలా ఉంచారంటే కీర్తన చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కీర్తనలు లేదా సామెతలు, అదొకటి అలవాటు. లేచి సామెతలు అంటే సామెతల్లో అన్ని మంచి వాక్యాలు ఉంటాయి కదా, అది చదువుకుంటే ఈ రోజు నాకు జరుగుతుందేమో అని వాళ్ళు వచ్చారు. అలా కాదు, అలా చదవకూడదు. మనం చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఆ రోజుని సామెతలు చదువుకోవాలంటే ఒక వచ్చిన మీరు 2 వచ్చిన మీరు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మీకు ఒక హ్యాబిట్ ఏముండాలంటే ఉదయమే నేను ఈ చాప్టర్ నేను చదవాలి. సెకండ్ ఈవినింగ్ నైట్ పడుకున్నప్పుడు మనం దేవుని వాక్కుతో మనము డే అంతా స్టార్ట్ చేయాలి. ఎండ్ దేవుని వాక్కుతో మనము ఎండ్ చేయాలి. తెలియదు మనకి నైట్ ఎలా ఉంటుందో పరిస్థితులు. మీరు బెడ్ మీద పడుకోవచ్చేమో, సడన్గా అపవాది రావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. లేదా నైట్ మీకు హార్ట్ అటాక్ రావచ్చు. హార్ట్ అటాక్ వస్తే చాలా మంచిది తెలుసా? అన్ని రోగాల కంట మంచి రోగం, మంచి మరణం ఏదో తెలుసా? హార్ట్ అటాక్. అస్సలు తెలియదు. జస్ట్ గ్యాస్ నెక్ వచ్చినట్టే వస్తుంది. ఏంటండి మూర్తి గారు, అవునా? గ్యాస్ నెక్ వచ్చినట్టే వస్తుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు అనుకుంటాను గ్యాస్ నెక్, అంతే అవుతుంది. అది మంచి మరణం. ఏ ముందు అవసరం లేదు. లైక్ జస్ట్ అలా హార్ట్ అటాక్ అలా చాలా దేవుని సన్నిధిలో అలా మరణిస్తే ఎంత బాగుంటుంది. నేను దేవుని దగ్గర కోరుకునేదంటే నాకు ఇస్తే అలాంటి మరణమే ప్రభు. అది కూడా మనం దేవుని సన్నిధిలో కూడా ప్రార్థించాలి. దేవా నాకు ఇస్తే మంచి మరణమే ప్రభు, మంచి మరణం, నాకు మంచి మరణమే ప్రార్థించాలి. ఎందుకంటే భయంకరమైన మరణాలు, భయంకరమైన యాక్సిడెంట్ చనిపోతున్నారు. బ్రెయిన్ యాంగ్ బయటకు వచ్చేస్తుంది, లోపల ఉన్న పేగులు బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. సో అలాంటి మరణాలు మనకొద్దు. దేవుడు కూడా మనకి మంచి మరణం ఇవ్వాలని దేవుడు కోరుకున్నారు. అలాగే మన జీవితం కూడా మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. సో మనము దేవుని వాక్తో స్టార్ట్ చేయాలి, అండ్ దేవుని వాక్తో మనము ఎండ్ చేయాలి. అని చేస్తే ఖచ్చితంగా ఈ 21 మీకు ఇంకా దీవెనలు ఉంటాయి. ఏదైతే పోగొచ్చుకున్నారో దేవుడు తిరిగి మళ్ళీ మీకు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన వాక్య భాగము ఈ రోజు నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. జకర్యా గ్రంథము మనం చదువుకుంటే జకర్యా గ్రంథము మనం చదువుకుంటే అలా చూడండి. హిస్టరీకి వెళ్తే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. హిస్టరీలో ఏంటంటే వారందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరాన్ని కట్టాలని అనుకుంటారు. ఎజ్రా చాప్టర్ చదువుకుంటే అక్కడ మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ తెలియజేశాడు దేవుడు. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రజలు, కురేషు రాజు
ఖురేషు రాజు దేవుడు ఆయన హృదయం మార్చి ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు బానిసగా ఉన్నారు వారిని వెళ్ళమని దేవుడు పర్మిషన్ ఇస్తే, రాజు ద్వారా పర్మిషన్ ఇస్తే వారు తిరిగి యెరూషలేముకి చేరుకున్నారు. యెరూషలేములో ఉన్నారు. వారు కట్టడానికి రెడీగా ఉన్నారు. దేన్ని? మందిరాన్ని కట్టడానికి రెడీగా ఉన్నారు. అంత ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లానింగ్ లో ఉన్నప్పుడు జరిగింది ఏంటంటే, అపవాది అంటే శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చి వారు అడ్డుగా నిలబడారు. నువ్వు మంచి పునాది వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఒక మంచి పునాది వేసుకున్నప్పుడు ఎవరు వస్తారు? అపవాది వచ్చి ఆపుతారు. అది ఏదైనా అవ్వచ్చు, అది నీ బిజినెస్ అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు, లేదా నీ కుటుంబము, ఇప్పుడు మంచి కొత్త ఇల్లు కట్టుకున్నావేమో, ఏదైనా అవ్వచ్చు నీ జీవితంలో. అది మంచి ఫౌండేషన్ వేసుకున్నావు. ఆ మంచి ఫౌండేషన్ లో నువ్వు మంచిగా ఉన్నావు, సంతోషంగా ఉన్నాను. ఆ టైంలో ఎవరు వస్తారు? అపవాది వస్తాడు, శత్రువు వస్తాడు. శత్రువు వచ్చి నేను ఇబ్బంది పెట్టాడని మనం తెలుసుకుందాము. ఇబ్బంది పెట్టి మనం జరగాల్సిన పనులన్నీ ఆపేస్తాడని మనం తెలుసుకుందాం. అలాంటి ఆగిపోయిన సమయంలో, అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, అలాంటి ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇద్దరు ప్రవక్తను దేవుడు పంపించాడు. ఆ సమయంలో ఆ ఇద్దరు ప్రవక్తలు ఎవరో మనం తెలుసుకుందాం. జకర్యా, హగ్గయిని దేవుడు పంపించాడు. వారు పునాది చేస్తారు. దేవుని వాక్కు తిరిగి మళ్ళీ వారు మంచిగా తీసుకొచ్చారు. దేవుడు జకర్యా, హగ్గయితో మాట్లాడాడు. ఎప్పుడైనా దేవుడు మాట్లాడు, ఇశ్రాయేలు ప్రజలకి లేని బలము సంపాదించుకున్నారు. మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు మళ్ళీ తిరిగి మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని తిరిగి మళ్ళీ పునాదిని నిలబెడతారని దేవుడి పట్ల వారు తిరిగి ఆ శక్తిని పొందుకుని వారు ముందుకు వెళ్ళారు. ఎప్పుడైతే జకర్యా హగ్గయి తెలియజేసిన మాటలు విన్నారో, ఎంత శక్తిని పొందుకుని అక్కడ శత్రువుని ఎదిరించి వారు అన్నారు, మీరు ఏం చేస్తారో చేయండి, ఏం చేయాలనుకుంటారో చేయండి, కానీ మా దేవుడు ఉన్నాడు. యెహోవా నామములో ఈ రోజు మేము మందిరము కట్టబోతున్నాము, మందిరము మేము కడతాము, మీరు మా ఇంటికి కూడా పీకలేరన్న రోజుని సవాలు చేసి నిలబడ్డారు. ఎందుకు? జకర్యా, హగ్గయి ఆ రోజుని నిలబడి ముందుకు నడిపించారు. ఆ జకర్యాని ఈ రోజు మీ సన్నిధిలోకి తీసుకురావాలనుకున్నాం. జకర్యా రాసిన ఆ గ్రంథం మీ సన్నిధిలోకి తీసుకురావాలనుకుంటాం. జకర్యా ఒకసారి మనం చదువుకుంటే ఒకసారి చదువుకుందామా? జకర్యా ఒకటి చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. అసలు జకర్యా గ్రంథం అంతా చదవక్కర్లేదు మీరు. జకర్యా ఫస్ట్ లైన్ చదివితే సరిపోతుంది. మీకు ఆ మెసేజ్ అంతా అక్కడే ఉన్నది. ఒకసారి చదువుకుందాం. జకర్యా ఒకటి చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగము మీరు చూద్దాం. దర్యావేషు వెలువడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తకు ఇద్దోకు పుట్టిన జకర్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, అంతే చాలు, మెసేజ్ అయిపోయింది. అదే జకర్యాతో దేవుడు మాట్లాడాడు. అయిపోయింది. ఆ ఇంట్రొడక్షన్ కూడా అయిపోయింది. మొత్తం చాప్టర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూద్దామా? పేరు అక్కడ జకర్యా తాత పేరేంటి? ఇదో. ఏ పేరు? ఇదో. జకర్యా తాత పేరేంటి? ఇదో. తండ్రి పేరేంటి? బెరాకయ. ఏ పేరు? బెరాకయ పేరు. మరి చూద్దాం. జకర్యా తండ్రి పేరు బెరాకయ తండ్రి పేరు ఏంటి? ఇదో. అయిపోయింది మెసేజ్. అక్కడ తండ్రి వారి జనరేషన్స్ ఇచ్చేసారు. బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తాతండ్రు ఏమంటారు? తండ్రిని అంటారు. ఎవరిని చూసినా తండ్రి అంటారు. తాత మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉంటారు. మీ బైబిల్ గ్రంథం అంతా చదవండి, 66 పుస్తకాలు చదవండి, ఎక్కడ తాత అని పేరు రాయబడి ఉండదు. ఎందుకంటే వారు తాత అని పిలరు. అసలు హీబ్రూ భాషలో తాత అనే మాట లేదు. ఓన్లీ తండ్రి మాటే వచ్చారు. అందుకని తండ్రి పేరు ఇక్కడ రాయబడి ఉంది. జకర్యా తండ్రి పేరు బెరకాయ తండ్రి పేరు ఇదో అని రాయబడి ఉంది. అంతే, దట్స్ వాట్ ఇట్ ఇస్ రిటన్. సో ఒకటి జకర్యాకి అర్థం ఏంటంటే దేవుడు. ఏంటి జకర్యాకి అర్థం? ఆల్రెడీ ఒకసారి ఒక జకర్యా మెసేజ్ కూడా చెప్పాను. కొత్త నిబంధనలో ఒక జకర్యా ఉన్నాడు. సాంగ్ ఆఫ్ జకర్యా క్రిస్మస్ ఒక మెసేజ్ కూడా విన్నారు. అప్పుడు జకర్యాకి అర్థం కూడా చెప్పాను. మర్చిపోయారా? దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు, దేవుడు మర్చిపోడు, దేవుడు గుర్తు పెట్టుకుంటాడు అర్థం జకర్యాకి అర్థము. నెక్స్ట్ ఇదోకి అర్థం ఏంటంటే ఏర్పరిచిన సమయము. ఇదోకి అర్థం ఏంటి? ఏర్పరిచిన సమయము. తండ్రి ఎవరు? తండ్రి పేరేంటి?
ఏంటి మనకోసారి గట్టిగా బెరాకియా. దాని అర్థం ఏంటి? దేవుడు దీవించును గాక, దేవుడు దీవించును గాక. ఇప్పుడు 3 పేర్లు కలిపితే ఏమైంది? ఏర్పరిచిన సమయంలో దేవుడు గుర్తు పెట్టుకుని నిన్ను దేవుడు దీవిస్తాడు. దేవుడు ఏర్పరిచిన సమయంలో నిన్ను దేవుడు గుర్తు పెట్టుకుని ఏం చేస్తాడు? దీవిస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. జకర్యా గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడికి ఒక సమయం, మనం అనుకున్న సమయంలో అన్ని జరిగిపో అనుకుంటాం, అంతా జరిగిపోద్ది అనుకుంటాం మనం, కానీ అన్ని జరిగిపో. అది దేవుడిచ్చే సమయంలోనే జరుగుతుంది. మనం అనుకుంటాం రోజంతా మంచి కానీ మనం అనుకున్నట్టు అవ్వదు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, దేవా నేను అనుకున్నాను ప్రవద చేయండి. అప్పుడు దేవుడు నీ ప్లాన్లోకి వస్తాడు. దేవుడు నీ ప్లాన్లోకి వచ్చి, అంటే దేవుడి ప్లాన్ కాదు అది, నువ్వు అనుకున్నావు కాబట్టి ఆ బిడ్డ సంతోషంగా ఉండాలని దేవుడు ఏం చేస్తా అలా కదిలిస్తాడంటే అది కూడా కదిలించకపోతే నువ్వు అసలు ఏమీ చేయలేదు అని దేవుడు తెలియజేస్తాడు. దేవుడు ఆయన ఏర్పరచుకున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడు? ఆయన నిన్ను గుర్తు పెట్టుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజల్ని గుర్తు పెట్టుకుని దేవుడు అంటున్నాడు, ఇంకా నేను దీవిస్తానంటున్నాడు. ఎంతకాలం వెళ్ళిపోయారు? బానిసలోకి వెళ్ళిపోయారు, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు, భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జకర్యా ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు సమయం వచ్చేసింది, నేను దీవించబోతున్నానని దేవుడు అంటున్నాడు. yes, this is the time God is going to bless. This 21 is going to be a year of blessing. దేవుడు దీవిస్తాడు. ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. మనం ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు అంతా గుర్తిస్తాడు. దేవుడు మర్చిపోడండి. అన్ని నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయం కోసం దేవుడు వెయిట్ చేస్తాడు. ఆ సమయం రాగానే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడని దేవుడు వచ్చి తెలియజేస్తాడు. yes, that's what God says. There's a special time. ఆ స్పెషల్ టైంలో దేవుడు వచ్చి నేను దీవిస్తాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, సమయం అంతా అయిపోయిందేమో, వేస్ట్ అయిపోయినేమో, మేబీ 2 years, 3 years, 4 years, మేబీ 5 years, మేబీ జీవితంలో ఒక 10-20 years అయిపోయింది. నువ్వు అనుకుని రావట్లేదు, నువ్వు ప్రార్థించవేమో అవ్వట్లేదేమో, కానీ దేవుడికి ఒక సమయం ఉంది. ఆ సమయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. వచ్చిన సమయంలోనే దేవుడు నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. దేవుళ్ళు పొందుకుంటారు. వాళ్ళు కొంచెం అయ్యా నేను ఇక్కడే ఉన్నానయ్యా, నేను ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధిలో మొర్ర పెట్టుకున్నాను, కానీ ఇంకా నేను అలా ఉన్నాను ప్రభువా. పక్క నుండి వాళ్ళందరూ దేవుని పొందుకుంటున్నారు. ఏంటి ప్రభు నువ్వు అనొచ్చు అంట దేవుడు. వారికి సమయం నీకు ఇంకా సమయం రాలే, వారు దీవించబడుతున్నారేమో, వారు దీవించబడినే నో ప్రాబ్లం, కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికంటే ఎక్కువ నువ్వు దీవెనలు పొందుపోతున్నావని దేవుడు అక్కడ ఈ రోజు తెలియజేస్తున్నాడు. yes, God is saying that నువ్వు ఇంకా దీవెనలు పొందుకుంటావు. that's what God is saying. గ్రంథం మనం చదువుకుంటే రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దని దేవుడు అంటున్నాడు. నువ్వు దేవుడి సన్నిధిలో అంతా ఓడిపోయావని అనుకోవద్దు అంటాడు దేవుడు. నువ్వు నిలబడి మాట్లాడితే నువ్వు నిలబడితే నువ్వు నిలబడి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తారని దేవుడు అంటాడు. చూడండి కింద భాగంలో చదువుకుంటే అక్కడ ఒక విజన్ వస్తుంది, జకర్యా విజన్. అది ఈ రోజు మన టాపిక్ అదే. ఆ విజన్ లో దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేయబోతున్నాడు. ఆ విజన్ ఏంటో చూద్దాము. ఆయనకు ఒక విజన్ వచ్చింది. ఆ విజన్ లో దేవుడు మాట్లాడుతున్న ఒకసారి చదువుకుందాం. 7 నుంచి మనం చదువుకుంటే జకర్యా 1:7. అంటే జకర్యాని ఎప్పుడైతే తీసుకొచ్చాడో, జకర్యా ప్రవక్తను ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మధ్య తీసుకొచ్చాడో, ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా మీకు మిమ్మల్ని నేను నడిపించబోతున్నానని ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. ఏదైతే ఆ మందిరం ఆగిపోయిందో ఆ మందిరం మీరు ఇంకా కట్టబోతున్నారు అన్నారే, అప్పుడు జకర్యాతో దేవుడు మాట్లాడాడు. డైరెక్ట్ గా జకర్యాతో దేవుడు మాట్లాడతాడు. ఈ జకర్యాతో దేవుడు మాట్లాడినప్పుడు జకర్యాతో దేవుడు ఏ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు ఒక్కసారి మనం చూద్దాం. 7 ఒక్కసారి చదువుకుంటే 7 జకర్యా 1:7 చదువుకుందాం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము షేబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకుకు పుట్టిన బెరాకియా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు.
రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడేను. చూడండి ఇక్కడ ఈ విషయం చదువుకుంటే ఆ బాగా కింద దాకా చదువుకుంటే మీరు త్వరగా మీకు స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్టోరీ 17 దాకా మనం చదువుకుంటే ఆ స్టోరీ ఏం జరుగుతుందంటే ఒక విషన్ చూస్తున్నాడు. అంటే డే టైం మన కళలు వస్తాయో అలాగే విషన్స్ కూడా వస్తాయి. కానీ విషన్స్ లో దేవుడు మాట్లాడతాడు, దేవుడు తెలియజేస్తాడు ఆయన ఏం చేయబోతున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయం లో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి వస్తున్నాడు. కానీ దేని మీద వస్తున్నాడు? ఎర్ర గుర్రం మీద వస్తుంది. అని చర్చిలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తికి ఎర్రది అంటే చాలా ఇష్టం, ఎరుపంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఫేవరెట్ కలర్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి చాలా ఫేవరెట్ కలర్స్, ఒక గ్రీన్ అని ఒక ఎల్లో అని అలాంటి ఫేవరెట్ కలర్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే అది ఎరుపు కలర్ గుర్రం. ఎప్పుడైనా చూసాడు ఎరుపు కలర్ గుర్రం? నల్లది చూసామేమో, తెల్లది చూస్తుంటాం. దట్స్ వాట్ వీ హావ్ సీన్. బ్రౌన్ కలర్ కూడా చూసి ఉంటుండొచ్చు, చాక్లెట్ కలర్ వస్తుంది. కానీ ఇక్కడ ఎర్రగా ఉందంట, ఎర్ర గుర్రం వచ్చేస్తుంది. ఆ ఎర్ర గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి సవారీ చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయం చూస్తున్నాడు చక్కగా కళలో. ఆ విషయం చూస్తున్నాడు, ఆ విషయం లో జరుగుతుంది అని గుర్రం మీద వచ్చేస్తున్నాడు. ఎర్ర గుర్రం మీద ఆ ఎర్ర గుర్రం మీద ఆయన వచ్చేస్తాడు. ఆ ఎర్ర గుర్రం వెనక ఇంకా 3 గుర్రాలు వచ్చినాయి అంట. 3 గుర్రాలు. ఆ 3 గుర్రాలు ఎలా ఉన్నాయంటే కింద బాగా చూడండి, అది ఎర్రగానే ఉన్నాయి. 3 గుర్రాలు వస్తుంది. ఎరుపు గుర్రం మీద ఒక మనిషి వచ్చేసాడు. వెనక ఇంకా 3 గుర్రాలు ఉన్నాయి. ఆ 3 గుర్రాల మీద కూడా సవారీలు ఉన్నారు. ఆ సవారీలు ఆ గుర్రాల కలర్ కూడా స్పెసిఫిక్ చేస్తున్నాడు. అది ఎరుపు కలర్ లో ఉన్నది, దాని మీద మచ్చలు ఉన్నాయి, దాంతో పాటు తెల్లగా ఉందంటండి. అంటే ఎన్ని కలర్ ఉన్నాయి? 3 కలర్ మచ్చలు ఉన్నాయి, దాని తర్వాత ఎరుపు కలరు ప్లస్ ఇంకోటి ఏంటిది తెల్లగా ఉందంట. 3 కలర్, మల్టీ కలర్. ఎప్పుడైనా చూసారా మల్టీ కలర్ గుర్రాలు? మల్టీ కలర్ గుర్రాలు ఎక్కడైనా చూసారు మీరు? గుర్రాలు చూసారా? లేదు. ఈయన చూస్తున్నాడు 3 గుర్రాలు వెరైటీగా ఉన్నాయి. 3 గుర్రాలు వెరైటీగా ఉన్నాయి. ఆ వెరైటీలో ఆయనకి ఏమంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు నలుగురు అంట వీరు సవారీ చేసుకుంటూ ఎక్కడ చేరుకున్నారంటే వారు ఒక కొన్ని చెట్ల దగ్గర చేరుకున్నారు. ఆ చెట్లు అంటారు, ఒకసారి మనం ఫోటో చూస్తే ఈ చెట్లు అన్నమాట. మరి స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఆ చెట్లు కలరు అది ఎప్పుడైనా మీరు చూసారా? ఈ చెట్లు వచ్చిందా స్క్రీన్ మీద? ఈ చెట్లు ఎప్పుడైనా చూసారా మీరు? చాలా అందంగా ఉంటాయి, ఎంబ్రాయిడ్ లో ఉంటాయి ఈ చెట్లు, చాలా అందంగా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే కొంచెం చెట్లు అంటారు. చాలా అందంగా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అది పింక్ కలర్ లో ఉంటాయి, లేదా వైట్ కలర్ లో ఉంటాయి, లేదా రెడ్ కలర్ లో ఉంటాయి అన్నమాట. సో చాలా ఏంటి డ్యూరింగ్ స్నో ఐస్ పడుతున్న సమయంలో అవి ఉంటాయి అన్నమాట. సో చాలా అందంగా ఉంటాయి కొంచెం చెట్లు. ఈ 4 గుర్రాల మీద సవారీ చేసుకొని ఎక్కడ చేరుకున్నారంటే అలాంటి చెట్ల దగ్గర చేరుకున్నారండి. డైరెక్ట్ గా అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ అంతా విషయం చూస్తున్నాడు జకర్యా విషయం చూస్తున్నాడు. పైన ఒక గుర్రం మీద వచ్చేసాడు. తర్వాత ఏమో మళ్ళీ 3 గుర్రాలు వచ్చినాయి. 3 గుర్రాలు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడతారు. ఇంకా జకర్యా విజన్ లో ఉన్నాడు, చూస్తున్నాడు. ఇంకా జకర్యాకి ఇంకా ఆగలేదు. ఇదేంటి కొంచెం చెట్లకు పెట్టుకున్నారు, ఆ చెట్లు చూడండి చాలా అందంగా ఉన్నాయి. ఈ గుర్రాలేమో డిఫరెంట్ కలర్ లో, ఎరుపు కలర్ లో ఉంది. ఏంటి పరిస్థితి ఏంటని చెప్పి అడిగేద్దామని చెప్పేసి అడిగేస్తే మనిషి గుర్రం ఎరుపు గుర్రం మీద వచ్చారు కదా, ఆ మనిషిని అన్నారు. కానీ ఆ మనిషి ప్లస్ దేవదూత, యెహోవా దూత. మనిషి అన్నారు, మనిషి ప్లస్ అతనే యెహోవా దూత. కింద భాగంలో చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ మనిషి ఏదైతే ఇంట్రొడక్షన్ మనకి జకర్యా చేస్తున్నాడో ఆ ఇంట్రొడక్షన్ లో మనం చూస్తే ఏదైతే మనిషి సవారీ అయ్యి వచ్చాడు చూడండి ఎరుపు గుర్రం మీద, ఆ ఎరుపు గుర్రం మీద వచ్చిన మనిషి ఎవరు కాదు, యెహోవా దూత. ఇప్పుడు యెహోవా దూతతో జకర్యా మాట్లాడుతున్నాడు. ఏంటి అని అడుగుతున్నాడు. ఈ జరిగి ఇదంతా ఏంటి అని ఆ ఇంట్రడక్షన్ తో అడుగుతున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నప్పుడు అందులో ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే 11 చదువు జకర్యా 1:11 చదువుకుంటే దేవదూత అంటున్నాడు అది కొంచెం చెట్ల మధ్యను నిలబడి యెహోవా దూత చూచి మేము లోకమంతటా తిరుగులాడ వచ్చి ఉన్నాము. చూడండి అని యెహోవా దూత అంటే మేము లోకమంతా ఏం చేసి వచ్చాము? తిరిగేసి వచ్చాం. లోకమంతా ఇన్స్పెక్షన్ చేసి వచ్చాం. లోకమంతా చూసి వచ్చాం. లోకం పరిస్థితి ఎలా ఉందో చూసి వచ్చాం. ఇప్పుడు బిడ్డలు ఎలా ఉన్నారో చూసి వచ్చాం. వారు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో చూసి వచ్చాం. ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో
వారు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఈ మూడు గుర్రాల మీద వచ్చి చూడండి, వారు ఎవరితో మాట్లాడతారు? దేవదూతతో మాట్లాడతారు, యెహోవా దూతతో మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆ జక్కరిగా అడిగింది ఎవరిని? యెహోవా దూత. వారు వచ్చిన మూడు గుర్రాల మీద సవారీ చేసి వచ్చేటప్పుడు వారు జక్కరియతో మాట్లాడతలే, వారు జక్కరియతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? ఆ యెహోవా దూతే మాట్లాడుతుంది. ఈ ముగ్గురు ఎవరికి రిపోర్ట్ ఇస్తున్నారు? ఈ దూతకి రిపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో దూత ఉంటే ఇక్కడేమో ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తులు దేవదూతలే అవ్వచ్చు, కానీ వారు ఈ దేవదూతకి యెహోవా దూతకి జవాబిస్తున్నారు. ఇక్కడ జక్కరియా ఉన్నాడు. ఇప్పుడు జక్కరియా దూతను అడిగితే వీరు దూతకి జవాబిస్తున్నారు. ఏమని జవాబిస్తున్నారంటే, మేము లోకమంతా తిరిగి వచ్చాం, అంతా బాగానే ఉందని వీరు ఏం చేస్తున్నారంటే దూతకి జవాబిస్తున్నారు. బట్ దూత జక్కరియా చూస్తుంది, లోకమంతా తిరిగి వస్తే అంతా బాగానే ఉంది అంటాడు. ఇంకా చదువా. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిర్మలముగా ఉన్నారని చెప్పారు. శాంతిగా ఉన్నారు, వారందరూ శాంతంగా ఉన్నారు, సమాధానంతో ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమి లేదు అని అంటున్నారు అన్నమాట. ఎస్, చదవమ్మా. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికర పడకుండా యుందు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడి. అంటే దూత అంట డైరెక్ట్ గా వెళ్ళి ఎవరిని అడిగారంట? దూత ఎవరని అడిగారు? దూత ఎవరని అడిగారు? దేవుడిని అడిగినప్పుడు ఏమని అడుగుతాడు దేవుడు? 70 అంటే 70 ఇయర్స్ ఇశ్రాయేలు అందరూ ఇబ్బందిలో ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితిలోంచి ఇప్పుడు నువ్వు ఇంకా కనికరం చూపించవా? ప్రభువా, నువ్వు వారి మీద కృప చూపించవా? ఆ కనికరంతో వారిని ముందుకు తీసుకురావా అని దూత అంట అడుగుతుందంట. ఎవరిని? యెహోవాని అడుగుతుందంట. యెహోవాని, తండ్రిని, దేవుడిని అడుగుతున్నాడంట. అసలు నువ్వు కనికరం జీవించు ఆ తండ్రి అని అడుగుతుంది. అప్పుడు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఎంత బాగా. నెక్స్ట్ లైన్ చదివితే, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణమైన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాడు. దేవుడంట మధురమైన మాటలు, అంటే దూత మాట్లాడగానే దేవుడంట మధురమైన మాటలు తెలియజేసినట్టు దేవుడి కమ్యూనికేషన్. చూడండి ఎంత మధురంగా దేవుడు మాట, అంటే దేవుడు మాట్లాడే మాట ఎంతో మధురంగా ఉంది. జక్కరియా అంటారన్నమాట. జక్కరియా, నీకు తెలుసా, నేను దేవుని అడిగా, నువ్వు ఏ విషయం అయితే నా దగ్గర తీసుకొచ్చావు, ఏ విషయంతో నువ్వైతే ఇశ్రాయేలు ప్రజలకు బతికొచ్చావు, ఈ ఇశ్రాయేలు ప్రజలకు మందిరం కట్టించగలను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చూడు, నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తెలియజేసిన మాట ఆయన మాటే మధురముగా ఉంది. ఆయన ఇంకా కోపం లేదు. ఏదైతే కోపము మీ మీద పెట్టుకున్నాడో ఆ కోపం అంతా పోయింది. ఇక సంతోషంగా ఉన్నాడు. ఆయన మాటలు ఎంత మధురమో అని చక్కెర తెలియజేస్తున్నాడు. ఎస్, ఆ చక్కెర తెలిసినప్పుడు చూడు, చూడండి 13 చదవమ్మా. కాబట్టి నాతో మాట్లాడొచ్చిన దూత నాతో ఇట్లా, నేను నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సీయోను విషయంలోను అధిక శాక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలైనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలసిన ఎన్నో తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గల వాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగుదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఏమన్నాడు చూడండి, అంట దేవుడు అంట కొంచెమే కోపం ఇచ్చాడంట. దేవుడి కోపం ఎక్కువగా వచ్చేది. మనం తెలుసుకోవాలి, ఏదైనా తప్పు చేసామో పాపం దేవుడి కంటే కొంచెమే కోపం వస్తుందంట. ఏదంటే ఎంత కోపం వచ్చేది మనకి. అదే వచ్చిన కోపంతో 1 year మాట్లాడు, మొగాలు చూసుకో, మొగాలు తిప్పేసుకుంటాం. అయ్యి బాబాయ్, అసలు అట్లేమి చూడడం వాళ్ళు ఎంత కోపం ఉంటుంది మనకి. అబ్బో, ఇంకా మ్యాచ్ బాక్స్ అక్కర్లేదు మనకి. జస్ట్ పేపర్ ఎట్టుకెళ్ళాడు మొగ మీద పెట్టామని కదా అంటుకుపోతుంది. అంత కోపం ఉంటుంది. అంత కోపం వెళ్ళిపోతుంది, లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఇక దేవుడి కంటే కోపం కొంచెమే కోపం వచ్చిందంట. ఇశ్రాయేలు ప్రజలు ఎంత పాపం చేశారో తెలుసా? భయంకరమైన వాళ్ళు చేసిన పాపం ఎలా ఉంది? అది చిన్న బిడ్డలని వారు ఏం చేశారంట? చంపేశారు.
నరికేసేవారండి చిన్నపిల్లలని, నరికేసి బలర్పించేసేవారండి. అంత భయంకరమైన తెలుసు. అని ప్రజల వైపు చూసి వీరు నా బిడ్డలు అని చెప్పి అంట వారి మీద కొంచెమే కోపం వచ్చిందంట. కొంచెం కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంట, నెబుకద్నెజరును పంపించాడు కోపంతో. అది కొంచెమే, అంత పెద్ద కోపం రాలే అని దేవుడు తెలియజేశాడు. ఆ కొంచెం కోపంతో దేవుడు ఏం చేశాడు, నెబుకద్నెజరు రాజుని పంపిస్తే, అరే నువ్వు వెళ్ళరా, వెళ్ళి వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు, నువ్వు వెళ్ళి వాడిని ఇబ్బంది పెట్టమంటే వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకున్నారంట. అదే నువ్వు టచ్ చేయమంటే టచ్ కంటే ఎక్కువ చేశారంట వాళ్ళు. అడిగి నువ్వు అవకాశం ఇచ్చేవా, నువ్వు ఒరే వాడిని వెళ్ళి నీకు ఆ ఛాన్స్ వచ్చిందంటే ఏం చేస్తావు, ఎక్కడ పడడానికి కొడేది వచ్చేస్తావు అంతే. ఆ ఛాన్స్ ఇచ్చాడంటే ఇంక చూడు కొట్టి పడేస్తాడు. ఒకరికి రీసెంట్గా ఒక పోలీస్ స్టేషన్ ఒక కేసు వచ్చింది. పోలీస్ స్టేషన్ కేసు వస్తే ఆ సిస్టర్ ఫోన్ చేశారు, అయ్యా మాకు పోలీస్ స్టేషన్ కేసు వచ్చింది, మీరు త్వరగా రండి పాస్టర్ గారు, మీకు మాట్లాడాలి అంటే సరే అండి. భార్య భర్తలు సంబంధం అది, సరే వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడ పోలీస్ అంటే వాళ్ళు బయట వాళ్ళు సెటిల్మెంట్ పెట్టుకుంటారు, అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. సెటిల్మెంట్ పెట్టుకుంటే ఆ సెటిల్మెంట్లో భార్య వైపే న్యాయం, భార్య వైపు న్యాయం అంటే మరి భర్త తప్పు చేశాడు కదంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ మేమందరం అన్నా అమ్మ నువ్వు ఏం చేయాలని కూడా చేసేయమ్మా, ఏం చేయాలని కూడా చేసేయంటే ఇక చూసుకో వచ్చింది కదా అవకాశం, ఇక చెప్పు తీసింది ఇక పాతరే కొట్టు పడేస్తుంది అనుకో, ఇంకా ఇచ్చిన అవకాశం వచ్చింది పట్టడం. ఇక చూసుకోండి ఎలా బాధినా అర్థం కాదు. ఏం చేస్తాడు భర్త, నా ఓడిపోయాడు, ఆయన ఓడిపోయాడు, ఏం మాట్లాడాడు, ఆ నోరంతా ఆగిపోయింది. అది రూమ్ లోనే, బయట కాదు కదా, మొత్తం అంతా ఆగిపోయింది. అమ్మ ఆపమ్మ చెప్తే మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు, ఎలా వెళ్తాం చెప్తే పోతాం ఆప అంటే అప్పుడు వెళ్ళి చూసి నేనేం నేను చంపేస్తాను. చిన్న అవకాశం ఇచ్చాను, ఇది చెప్పామా మాట్లాడి ఏదైనా కలిసిపోతారు మాట్లాడటం లేదు, చెప్పి తెగిపోవాలి మాస్టర్ గారు. అడిగారు ఇంకో చెప్పి అవకాశం ఇస్తే ఎలా ఉంటది. ఇక్కడ దేవుడు అంట ఇశ్రాయేలు ప్రజలు కొంచెం అవకాశం ఇచ్చాడంట, వీడు వెళ్ళిపోయి ఇంకా కంప్లీట్ గా సంవత్సరం చేశాడు. అది దేవుడు అంటున్నాడు, నేను చిన్న కొంచెం సంధిస్తే చాలు మొత్తం దూరిపోయారు, అందరూ దూరిపోయారు. ఇక్కడ దేవుడు అది చేస్తున్నాడు, కొంచెం కోపడితే కొంచెం అవకాశం ఇస్తే ఇంకా మీద పడిపోయి నా బిడ్డను ఎంత ఇబ్బంది పెట్టారయ్యా, ఎన్ని శ్రమలు పెట్టారయ్యా. నేను వాడతాను దేవుడు ఎందుకు ఆగున్నాడంటే, దేవుడు ఆల్రెడీ మాట ఇచ్చాడంటే మాట తీసుకోడు. వాళ్ళకి ఆల్రెడీ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే 70 years మీరు బానిసలోకి వెళ్ళిపోతారు, మీరు పాపం చేస్తే నా వైపు తిరగండి అన్నాడు. వారు మనసు పొందుకోండి అన్నారు. దేవుడు వారు తెలుసా, నా వైపు మీరు తిరిగితే నేను మీ వైపు తిరిగితేనే దేవుడు అంటున్నాడు. మీరు మారు మనసు పొందుకోండి అంటే ఎవరు తెలియదు. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు, యెషయా ద్వారా దేవుడు మాట్లాడాడు. yes God has spoken, కానీ ఎవరు మాట వినలే. ప్రవక్తని చంపాలనుకున్నారు, ప్రవక్తని దూరం పెట్టాలనుకున్నారు. దేవుడు మీరు ఇబ్బందులకు వెళ్ళిపోతారో వద్దు, 70 years బానిసలకు వెళ్ళిపోతారు, మీరు ఇబ్బందులకు వెళ్ళిపోతారు, తింటానికి తిండి కూడా ఉండదు, కొట్టుకొని చచ్చిపోతారంటే. భయంకరమైన గొడవ వచ్చేసింది. ఇంకా తింటారు భోజనం లేకపోతే తల్లి ఏం చేస్తారు, పిల్లల్ని వండుకుని తిన్నారంటే. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు కరువు కాలంలో. అలాంటి జీవితం మర్చిపోయి దేవుడు అనుకున్నాడు ఈ 70 years వరకు ఉంటారండి. ఈ 70 years దేవుడు కాముగా ఉన్నాడంటే అంటే దేవుడు చూస్తలేదనుకోదు, దేవుడు చూశాడు, వారి ఇబ్బందులన్నీ చూశాడు, వారి పడుతున్న కష్టాలన్నీ చూశాడు. 70 కానీ దేవుడు ఏమి చేయలేడు, వారి చేతుల ద్వారా చేసుకున్నారు ఏంటిని. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, జకర్యాతో అంటున్నాడు, అయ్యా కొంచెం అవకాశం ఇచ్చాను, ఈ అవకాశంలో నా బిడ్డల్ని ఏం చేసేసారో చూడు. ఈ శత్రువులు ఈ దేశాలు ఏమేం చేసేసారో చూడు. ఈ దేశాలు వచ్చి నా బిడ్డల మీద పడిపోయారు, నా బిడ్డల మీద పడిపోయి ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఈ 70 years. అంటాడు ఇంకా జరగదు అంటాడు దేవుడు, ఇంకా జరగదు. నా మందిరము తిరిగి మీరు కట్టబోతున్నారు, నా మందిరాన్ని ఆపడానికి ఎవరు రారు, నా బిడ్డలు మళ్ళీ ఆ సంతోషాన్ని పొందుకోబోతున్నారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. దట్స్ వాట్ ద గాడ్ ఇస్ సేయింగ్. నేను ఇచ్చిన అవకాశం వారు అడ్వాంటేజ్ చూడండి. మా 15 ఒకసారి చదవని 15 చదువు.
ఎస్ 15 త్వరగా. నిర్మలముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించి ఉన్నాను. ఏలైనగా నేను కొంచెము కోపపడగా. అదే బహుజనం అంటే ఆ దేశాలన్నీ మీద కోపంతో ఉన్నాను ఇప్పుడు. ఎందుకు? వారికి కొంచెము కోపం పడగా కీడు చేయవలెనను తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గల వాడనై నేను యెరూషలేము తట్టి తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. వాళ్ళందరూ ఏం చేశారు? 14లో ఉంటది. వాళ్ళందరూ ఏం చేస్తారు? చాలా హింసింగ్ చేస్తారు. చాలా ఎక్కువ చేసేసారు. 14 కూడా ఒకసారి చూద్దాము. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నువ్వు ప్రకటన చేయవలసింది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములోను అధిక శక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించి ఉన్నాను. బహు కోపంగా ఉన్నారు. ఎందుకు? వారికి చేయాల్సింది కొంచెమే చేయమన్నా, కానీ వారు ఎక్కువ చేసేసారు. ఒకసారి నీ జీవితంలో శ్రమ వచ్చిందేమో, ఆ శ్రమ దేవుడు అవకాశం ఇచ్చాడేమో, కొంచెం అవకాశం ఇచ్చాడేమో అనుకోలేదు. కానీ ఆ కొంచెం శ్రమ ఏమవుతుంది? పెద్దగా అయిపోయిందేమో. దేవుడు కోరుకోలేదు నీ జీవితంలో అన్ని జరిగిపోవాలి. నీ జీవితంలో అన్ని జరిగిపోవాలని దేవుడు కోరుకోవాలి. కానీ అది జరిగిపోయిందంటే అపవాది తీసుకొచ్చాడేమో, ఆ శత్రువు తీసుకొచ్చి అంతగా తీసుకెళ్ళాడేమో. నో, దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అది దేవుడు నీ జీవితంలో చేయాలనుకోవట్లేదు. గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. అది దేవుడు అంటున్నాడు, దిస్ ఇస్ నాట్ ద వే. ఒకసారి మనం చూద్దాం. దేవదూతలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఆ దేవదూతలు అంట ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు విషయం ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు పరలోకంలో చూస్తున్నాడు. పరలోకం అంటే దేవుని రాజ్యంలో చూస్తున్నాడు. దేవుని రాజ్యంలో ఈ దేవదూతలు వస్తున్నాయి. ఒక దేవదూత వెళ్ళింది డైరెక్ట్ ఎక్కడికి, కొంచెం చెట్ల దగ్గరికి వెళ్ళాయి. ఆ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. అంటే చూడండి, పరలోకం ఎంత అందంగా ఉందో చూడండి. పరలోకం చాలా అందంగా ఉంది. ఇవన్నీ విషయంలో చూస్తున్నాడు. ఈ విషయం అంటే అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ దేవుని రాజ్యంలో చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు అంటే చాలా అందంగా ఉన్నాయి. అందమైన చెట్ల దగ్గరికి దేవదూతలు వెళ్ళాయి. ఆ దేవదూతల మధ్యని మనోడు ఉన్నాడు, చక్కరే ఉన్నాడు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. పరలోకం అంటే ఏదో మనం ఈ డ్రైనేజీలు, ఈ ట్రాఫిక్లు ఇలాంటివన్నీ ఉంటాయి మీరు అనుకుంటారేమో. నో వే. అంటే పరలోకం అంటే మీరు అక్కడ బోర్ కొడుతుందని మీరు అనుకుంటున్నారేమో, అది బోరింగ్ ప్లేస్ అని మీరు అనుకుంటున్నారేమో. నో ఛాన్స్. అక్కడ బోరింగ్ అంటే తినడానికి భోజన ప్రియులు ఉంటారు. అది చికెన్, మటన్, బీఫ్ అని ఏముంటాయి అన్ని ఫుడ్ అయితే పిజ్జాలు అన్ని వెరైటీస్ వాళ్ళు ఫుడ్ కోసం చూస్తారు. పరలోకంలో ఫుడ్ ఉండదంట. ఆకలి అంటే అలా ఈ ఫుడ్ అంతా అక్కడ మిస్ అయిపోతుందేమో. ఈ ఫుడ్ నాకు అక్కడ ఇంకా అక్కడ ఈ బండ్లు ప్రియులు ఉంటారు చాలా మంది. కార్లు, మంచి కార్ అవి అక్కడ ఉండవంట. బోరింగ్. ఇంకా సినిమా థియేటర్లన్నీ అక్కడ ఉండవు. ఎంటర్టైన్మెంట్ హీరోలు ఉంటారు, ఇంకెవరు ఉంటారేమో. ఇక్కడ ఎంత బోరు కొడుతుంది అని అలాంటి చాలా మంది ఉంటారు. అలాంటి ఈ ఎంటర్టైన్మెంట్ కి లోకాన్ని మనం అలవాటు పడిపోయేవారు. కానీ దేవుడు అంటాడు, ఈ లోకం కంట అందమైందంట పరలోకం. ఈ లోకం కంట అందమైందంటండి. ఆ లోకంలోకి వెళ్తే అబ్బా మధురగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది. ఇక్కడ ఇలాంటి స్వర్గం కోసం నేను ఎంత కాలం ఏం చేశానని మీకు ఆ ఫీలింగ్ అక్కడ వచ్చేస్తుంది. దేవుని రాజ్యం పెట్టదు. దేవుడు జస్ట్ మాటతో తయారు చేసిన ఈ లోకంలో ఉన్న మాటతో తయారు చేసిన ఈ లోకమే అంత అందంగా ఉందంటే, మనకు అంత అందంగా ఉందంటే దేవుని రాజ్యం ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. దేవుడి రాజ్యాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అలాంటి అందమైన రాజ్యంలో నీకు స్థానం ఇస్తానంటున్నాడు, నీకు ప్లేస్ ఇస్తానంటున్నాడు. అందుకనే మోషేతో దేవుడు ఏమంటున్నాడు, అయ్యో ఈ రూములు ఉన్నాయిగా దేవుడి రాజ్యంలో, ఈ ప్రతి రూమ్ని వెళ్తే ప్రతి రూమ్ లో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. ప్రతి రూమ్ లో మోషే ఉన్నాడు. ఏ రూమ్కి వెళ్ళినా మోషే కనబడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, ఏ రూమ్ లో లోకి వెళ్ళినా ఎవరు కనబడతారంట? మోషే కనబడుతున్నాడంట. అంటే చూడండి ఎంత విశ్వాసంతో అతను జీవించాడు.
ఎంత విశ్వాసంతో దిగించాడు. మనం అనుకుంటున్నాం, అయ్యో దేవుడు ఇవ్వాల్సిన వాగ్దానం రాజ్యానికి చేరుకోలేకపోయాడే, ఆ కనాన దేశానికి వెళ్ళకపోయాడే, ఆ కొండ మీద ఆగిపోయాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆ కొండ మీద నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. దట్స్ వాట్ ద ప్లేస్ యు నీడ్ టు బి దేర్. అందుకని ఆ రూపాంతర కొండ మీద ఎవరి దిగి వస్తారు? మోషే దిగి వస్తున్నాడు. అవునా? మోషే దిగి వచ్చాడు. ఆ మోషే ఎవరిని గుర్తు పెట్టుకున్నాడు? ఆయన ఎవరిని గుర్తించాడు? యేషయ్యని గుర్తించాడు. ఆయన కుమారుడు. ఎస్, నేను ఆయన రాజ్యం నుంచి వచ్చాను, ఆయన కుమారుడు. ఆయన డైరెక్ట్గా మోషేతో యేసయ్య మాట్లాడుతున్నాడు. మానవుడిగా ఉండి ఆ రూపాంతర కొండ మీద మోషేతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడికి ఉన్న ఆ గదులు, ఏదైతే గదులు ఉన్నాయో ఆ గదులన్నింటిలో మోషే ఉన్నాడంటే అంత విశ్వాసం కలిగి మోషే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు ఈరోజు, అంటే ఎంత అందంగా ఉందో చూడండి. ఆ పరలోకంలోకి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ఆ దేవుని రాజ్యానికి దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. రండి అని అవకాశం. పౌలు అంట దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? మధ్య ఆకాశాన్ని తీసుకెళ్ళాడంటండి. అంటే పరలోకం తీసుకెళ్ళాడంటే మధ్య ఆకాశం, పరలోకం అంట. మధ్య ఆకాశం పరలోకం, మూడో పరలోకము తీసుకెళ్ళాడంట. మూడో పరలోకము తీసుకెళ్తేనే పౌలుకి ఏమొచ్చిందంట? గర్వం వచ్చేసిందంట. ఆయన దగ్గర చేరిపోయాడు. అయ్యో ఎంత అందంగా ఉందో, వావ్ నేను చేరిపోయాను అనుకున్నాడంట. ఆ గర్వం ఏం చేసిందంట? ముళ్ళుగా గుచ్చిందంటండి. అందుకంటున్నాడు, నా 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 కాలు ఆ ముళ్ళుని తీసేయి అంటే దేవుడు అన్నాడు, కృప నువ్వు అలాగే ఉంటావు, వెలుగు రిపెంట్ అవ్వు, మళ్ళీ ప్రార్థించు, మళ్ళీ ప్రార్థించి అని అంటాడు. ఇక్కడ చూడండి, పౌలు సౌలు రెండు డిఫరెన్స్ వచ్చేసింది అంటారు. చాలా మంది ఏమంటారంటే, అపోస్తల కార్యాలు మనం చదువుకుంటే అంటారు, దేవుడు సౌలుని పౌలుగా మార్చేసాడు. అసలు దేవుడు ఎక్కడన్నాడంటే పౌలు అన్నాడు. దేవుడు మార్చలే. సౌలుని పౌలుగా దేవుడు మార్చలే. అసలు పేరే ఎత్తలే. దేవుడు సౌలే పడు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు కానీ దేవుడు మాట్లాడాడు. అందరూ అంటారు పౌలు మారిపోయాడు, పౌలుగా. అసలు చూడండి, అసలు ఇక్కడ పౌలు ఎందుకు వచ్చారంటే, సౌలుకి అర్థం ఏంటి? హిబ్రూ భాషలో సౌలుకి అర్థం ఏంటంటే హంబల్ అంటారు. హంబల్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో దయగలవాడు, లేకపోతే మెత్తగా ఉంటారు చూడండి. వారి హంబల్ చాలా మెత్తగా ఉంటారు అన్నమాట. హృదయము చాలా సున్నితగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. వారిని హంబల్ అంటారు. హంబల్ అది అర్థం, హిబ్రూ భాషలో అర్థం. ఇప్పుడు పౌలు ఎందుకన్నారంటే, ఆయన సేవ ఎక్కడ ఎక్కువ చేశాడు? రోమీలు, గ్రీక్లో లాటిన్లో అన్ని పౌలా అన్నారు. అక్కడ సౌలు హిబ్రూ భాషలో యూదులు ఆయన సౌలు అంటే, అక్కడ ఆ రోమన్స్ వాళ్ళు ఏమన్నారు? ఆయన ఏమన్నారంటే పౌలా అన్నారు. పౌలుకి అర్థం ఏంటి? సరే, పౌలుకి అర్థము హంబల్. అది రోమన్స్ లో. ఆ సౌలుకి అర్థం ఏంటంటే, నేను దేవుడిని అడిగాను, నేను ప్రార్థించాను అర్థం. అంటే సౌలుకి అర్థం ఏంటి? నేను ప్రార్థించినప్పుడు దేవుడిని అడిగాను అర్థం అట. సౌలుకి అర్థం ఏంటి? దేవుడిని నేను అడిగాను, యెహోవాని నేను అడిగాను అర్థం. పౌలుకి అర్థం ఏంటంటే హంబల్, చాలా మెత్తని హృదయం. అంటే సౌలు దేవుడిని అడిగాడు, కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? మంచి హృదయం ఇచ్చాడు, మంచి హృదయం. అందుకనే రోమియన్స్లో అంటే గ్రీక్ భాషలో అతన్ని పౌలు అన్నారు. హిబ్రూ భాషలో యూదులేమో అతన్ని ఏమనిపించారు? సౌలు అనిపించారు. సో ఆయన పేరులో అంటారు. ఈరోజు పౌలు అంటారంటే బికాస్ రోమియుడు అయ్యి ఉన్నాడు. నేను ఆయన సిటిజన్ అని అంటాడు, రోమియుతో అంటాడు. నేను ఇక్కడ కూడా నేను సిటిజన్ అంటున్నాడు. ఇక్కడ కూడా సిటిజన్ అన్నప్పుడు ఆయన పౌలు అని పిలిచారు. దే కాల్డ్ హిమ్ పౌల్, దే డిడ్ంట్ కాల్ హిమ్ సౌల్. కానీ ఇప్పుడు యూదులు మాత్రం అతన్ని ఏమని పిలిచారు? సౌలు అని పిలిచారు. That's why he has two names, సౌల్ అండ్ పౌల్. ఆ రెండు పేర్లు కూడా మంచియే. సౌలు అంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాను అంటే, పౌలు అంటే మెత్తని హృదయం. దేవుడు ప్రార్థించగానే దేవుడు నన్ను ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? మెత్తని హృదయం దేవుడు ఇచ్చాడు, మంచి హృదయం దేవుడు నాకు ఇచ్చాడని. అందుకనే దేవుడు అన్నాడు, దేవుడు ఈరోజు మనకు తెలియజేసే మాట ఏంటంటే,
గాడ్ ఇస్ సేయింగ్ దట్ ఆ పరలోకం చాలా దేవుని రాజ్యం చాలా అందంగా ఉంటుందని దేవుడు తెలియజేస్తాను. ఎస్, అక్కడ పరలోకంలో ఏం గుర్రాలు ఉన్నాయంటే ఇప్పుడు మల్టీ కలర్ గుర్రాలు ఉన్నాయి. ఎస్, మల్టీ కలర్ గుర్రాలు ఉన్నాయి. దాంతో పాటు ఇంకేమున్నాయి, ఎర్రని గుర్రాలు కూడా ఉన్నాయి. కానీ మన చర్చికి గుర్రం ఏంటంట పరలోకంలో కలర్ ఏంటి? తెల్లని గుర్రం. సంఘానికి సంబంధించిన గుర్రాలేంటి? తెలుపు. అందుకనే ప్రకటన గ్రంథాలు చదువుకుంటే తెల్లని గుర్రాలు వచ్చినాయి. యేసు ప్రభు దేని మీద వస్తారంట? తెల్లని గుర్రం మీద వస్తారు. సంఘము తెల్లని గుర్రం మీద వచ్చిందంటే ఆ తెలుపని గుర్రం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తెలుపు అంటే ఎవరికి? సంఘానికి సంబంధించిన ప్రకటన గ్రంథంలో ఆయన ఉంటాయి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇప్పుడు రెవల్యూషన్ కోసం నేను మాట్లాడాలనుకుంటలేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చర్చ్ కోసం ఏంటంటే ఈ స్టాండర్డ్. ఇప్పుడు మొదటి ఎవరు వచ్చారంట? ఎరుపు గుర్రం మీద వచ్చిన స్టాండర్డ్. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఆ దేవదూతలకు 3 గుర్రాల మీద వచ్చారు కదా, మల్టీ కలర్ గుర్రాలు వచ్చినాయి కదా. ఆ మల్టీ కలర్ గుర్రాల మీద వచ్చిన ఆ సవారులు ఎవరైతే ఉన్నారో వారంట జకర్యాతో మాట్లాడుకోలేదంట. ఆ జకర్యాతో సంబంధం లేదు. అడుగుతున్నాడేమో, ఎవరు అడుగుతున్నాడు? దేవదూతను అడిగితే వారు 3 మాత్రం ఎవరికి జవాబు ఇస్తున్నారు? దేవదూతకి జవాబు. అంటే దేవుడు ఈరోజు మనకు ఒకసారి ఇట్ గోస్ ఇన్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. దేర్ ఇస్ ఆల్వేస్ ఆర్డర్. అంటే ఇప్పుడు అక్కడ సేవకులు దేవదూతకి అక్కడ జవాబు ఇస్తారు తప్ప జకర్యా కాదు. దేర్ ఇస్ ఎ స్టాండర్డ్. గాడ్ హస్ కెప్ట్ ఎ స్టాండర్డ్. అంటే మనకి దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటంటే మనం డైరెక్ట్ గా దేవదూతతో మాట్లాడగలం. గాడ్ హస్ గివెన్ దట్ స్టాండర్డ్. మనము ఏం చేస్తామంటే ఆ స్టాండర్డ్ మనం ఏం చేస్తామంటే పోగొచ్చుకుంటున్నాం. ఆ క్రమం అనేది మనం పోగొచ్చుకుంటున్నాం. ఆ క్రమం దేవుడు పెట్టిన క్రమంలో అంటే ఎట్లా ఆర్డర్గా ఉందంటే హెవెన్ కూడా అలాగే ఆర్డర్లో పనిచేస్తుంది. దేవుడి దగ్గర ఎవరు పరలోకము ఓపెన్ అయిందంటే దేవుని రాజ్యము కనపడుతుంది. పరలోకాలన్నీ ఓపెన్ అయిపోవాలి. కిందన్నీ పరలోకం, మధ్య ఆకాశము, పై ఇంకా ఆకాశం ఉన్నాయి. మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం, ఇవన్నీ పరలోకాలు. మొదటి పరలోకం, రెండో పరలోకం, మూడో పరలోకం, అలా పరలోకాలు అన్నీ అంట విడిపోయినాయి అంట. ఆ పరలోకాలు అన్నీ విడిపోతే ఏం కనపడిందంట? దేవుడు రాజ్యం కనపడ్డదంట. దేవుడి రాజ్యం మీద ఎవరున్నారు? దేవుడు యేసయ్య కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నారు. ఎవరెవరు చూశారు? స్టెఫాను చూశారు. ఇంకెవరు చూశారు? ఎవరు చూశారు? యెషయా ప్రవక్త చూశారు. దే హావ్ సీన్ సింహాసనం చూశారు, దేవుని సింహాసనం. ఎజెకియల్ గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది. దే హావ్ సీన్ ద గాడ్స్ ప్రెసెన్స్. 11 చూడండి. 11 క్రమముతో దేవుడు ఏం చేశాడంట? గాడ్ హస్ సెట్ ఎవ్రీథింగ్ క్రమంతో. 16 చూడండి. దేవుడు అంటున్నాడు, ఇక దేవుడు తెలియజేస్తే ఏంటంటే వీరంట చాలా పని చేశారంట, చాలా హిట్స్ ఇచ్చేసారంట, చాలా ఎక్కువ చేసేసారంట, చాలా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేను ఈ ప్రజల్ని కాపాడాలనుకుంటున్నానని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 16 చదువుదామా? 16 చదువు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గల వాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోరును. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దేవుడు అంట ఐఎమ్ రిటర్న్డ్ అని ఉంది అక్కడ. ఎస్, ఐఎమ్ రిటర్న్డ్ అని ఉంది. ఇస్ దేర్? ఐఎమ్ రిటర్న్ అంటే దేవుడు అంట వచ్చేసాడు. ఎప్పుడు వచ్చేసాడు? వారి మధ్యకి వచ్చేసాడు. అంటే వస్తున్నాడు కాదు, ఏమంటాడు ఇక్కడ? ఐఎమ్ రిటర్న్డ్. నేను వచ్చేసాడు. ఇస్ ఇట్? ఐఎమ్ రిటర్న్డ్ అంటాడు బైబిల్. ఐఎమ్ రిటర్న్డ్ అంటే దేవుడు వచ్చేసాడు. దేవుడు వస్తాడు, వచ్చేసాడుకి చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు జకర్యాతో అంటున్నాడు, ఎస్ దేవుడితో అంటున్నాడు, దేవుడు ఏమయ్యాడు? వచ్చేసాడు. God has came, he has returned. నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, దేవుడు వచ్చేసాడు. ఈ 2020లో నువ్వు అంతా ప్రార్థన చేస్తానేమన్నావేమో, కానీ ఈ 21లో దేవుడు వచ్చేసాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. God is speaking to us. yes, దేవుడు వచ్చేసాడు. వచ్చేసాడంటే అర్థం ఏంటి? వచ్చేసాడంటే ఒక మీరు ఫిలిమ్స్ చూస్తారా? సినిమా 70mm ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు, చాలా క్యూలు ఎక్కువ. కరోనా అంతా మర్చిపోయారు. ఇప్పుడు 70mm తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకెందుకో ఎన్ని రోగాలు వస్తాయి. ఇప్పుడు
ఇప్పుడు ఈ 70mm చూసుకుని మన సినిమాలో చూస్తే సినిమాల్లో యాక్టర్లు యాక్ట్ చేస్తారు, హీరోలు యాక్ట్ చేస్తారు. హీరోలు ఫస్ట్ అంతా స్టార్ట్ అవుతుంది, ఫిలిం అంతా స్టార్ట్ అవుతుంది, హీరో స్టార్ట్, హీరో ఫైట్స్ అన్నీ అయిపోతాయి. ఇంకా లాస్ట్కి విలన్ కూడా చూపించాలి కదా. విలన్ ఏం చేస్తాడు, ఎవరు అతను ఎత్తుకెళ్ళిపోతారు, తల్లిని ఎత్తుకెళ్ళిపోతారు, తల్లిని లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎక్కడికో ఏంటి ఎన్నో సముద్రాలు దాకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ చుట్టూ ఏంటి ఇంటి చుట్టూ ఏం చేశాడు, అంతా పెడతాడు, రౌడీలు పెడతాడు. ఆ రౌడీలు పెట్టేది సీసీ కెమెరాలన్నీ పెట్టేస్తాడు. సీసీ కెమెరాలు పెట్టేసి లోపల ఎక్కడో గది లోపల తల్లిని బంధించేస్తాడు. ఆ 2 చైన్లు పెట్టేస్తాడు, లేకపోతే ఏదో పెడతాడు, బంధించేసి అక్కడ పెడతాడు. ఇప్పుడు హీరో కోసం వెయిటింగ్. ఆ సీసీ కెమెరాలన్నీ మనకేమో సస్పెన్స్. ఎలా వస్తాడా, స్విమ్మింగ్ చేసి వస్తాడా, హెలికాప్టర్లో వస్తాడా, బైక్ మీద వస్తాడా, కార్ మీద వస్తాడా, మనం అలా చూస్తాడు. సస్పెన్స్ అంతా అలా థ్రిల్లింగ్ లో ఉంటుంది. ఎలా వచ్చాడో తెలియదు. వీడు కూడా లోపల కూడా విలన్ కూడా సస్పెన్స్ లో చూస్తూ ఉంటాడు. ఏంటని ఇంకా సస్పెన్స్ లో చూస్తున్నప్పుడు అక్కడ లోపల ఉన్న తల్లి అంటది, ఇంకా నా కొడుకు వస్తాడు, వాడు వచ్చాడా చెప్పేస్తాడు. ఇక డైలాగ్స్ వస్తాయి. ఆ డైలాగ్స్ కి రిజల్ట్స్, ఇంకా బిజినెస్ మీద ఇంకా చూడండి, ఇంకా ఫస్ట్ డే అంటే ఇంకా ఫుల్ హంగామా ఉంటుంది. అలా ఉంటుంది సినిమాలు అంటే. అదే ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ లెవెల్లో చూస్తే అప్పుడు ఎక్కడి నుంచో ఏదేదో చేసేసినప్పుడు హీరో వచ్చేస్తాడు. అందులో ఒకడు రౌడీ హీరో దగ్గరికి వెళ్ళంటాడు, వచ్చేసాడు. ఇంకా ఈ వీడికి ఎలా వచ్చేసాడు, సస్పెన్స్ అదే సీసీ కెమెరాని కలపాడు, వచ్చేసాడు. వీడి ఎక్కడ వెంటనే అలా చూడగా సస్పెన్స్ చూడగానే ఏమవుతాయి, అద్దాలు పగిలిపోయి పైన కింద అన్ని ఒక్కసారిగా అద్దాలు పగిలిపోతాయి. కిందకు వచ్చిన నిలబడతాడు, ఒక పంచి తగ్గుతాడు అడిగి. అప్పుడు తల్లి ఏమంటది, చూడు వచ్చేసాడు, ఇందులో బ్రతకం వచ్చేసాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు వచ్చేసాడు, దేవుడు అంటున్నాడు వచ్చేసాడు, ఇక దేవుడు వచ్చేసాడు, ఇక నీకు ఆ శ్రమలు ఉండవు, ఆ బాధలు ఉండవు అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఆయన వస్తూ ఏం తీసుకొస్తున్నాడంట, ఇట్స్ రిటర్న్ దేర్ మర్సీస్ అని ఉన్నాయి. మర్సీస్ తెలుగు ఏమన్నా ఉందా ఒకసారి చూడండి. ఆయన వస్తా ఏం తీసుకొచ్చాడంట, చదువు అలా ఏం చదువు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నాకు మందిరము కట్టబడును. మర్సీస్, ఐ బ్రాట్ మర్సీస్ అని ఉన్నాయి ఇంగ్లీష్ లో. ఏమిటి మర్సీస్ అని తెలుగులో ఏముంది అక్కడ? ఓకే, మర్సీస్ ని మనము తెలుగులో కన్వర్ట్ చేసుకుని కనికరాలు ఏం తీసుకొచ్చాడంట, కనికరాలు తీసుకొచ్చాడంట. ఒక కనికరం కాదు, ఇది కనికరాలు తీసుకొచ్చాడంట. ఒకటే కాదు, కనికరాలు తీసుకొచ్చాడు. అది జస్ట్ ఒక్క వచనంతో లేదంట. కనికరాలు అంటే మర్సీస్ అని ఉందంట ఇంగ్లీష్ లో. మర్సీస్ ఒక్క మర్సీతో రాలేదు, ఒక కనికరంతో రాలేదట. ఆయన ఎన్ని వచ్చినట్ట, చాలా కనికరములతో వచ్చినట్ట. అంటే ఇక దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను వచ్చింది ఇశ్రాయేలు ప్రజలకు మధ్య వచ్చి ఒక్క కనికరంతో రాలే, నేను అనేక కనికరం తీసుకొచ్చా. ఒక కనికరం తీసుకొచ్చి అది పోతే ఇంకో కనికరం ఉంది, అది పోతే ఇంకో కనికరం, అది పోతే ఇంకో కనికరం, నేను కనికరములతో వచ్చానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు నీ జీవితం అలా ఉందేమో, ఒక కనికరం పొందుకోలేదేమో, అది ఆగిపోయిందేమో. దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం చేస్తుంది, అది ఆగిపోయినా పర్లే, నేను ఇంకో కనికరంతో నీకు వస్తున్నాను అంటున్నాడు. అది పోతే పర్లే, ఇంకో కనికరంతో వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తాడు, మీరు దుఃఖంలోనేమో, అన్ని పోగొట్టుకున్నారేమో, అన్ని అయిపోయిందని మీరు అనుకుంటారేమో, లేదు అది పోయిందనుకున్నావేమో, అది పోతే పోని, ఇంకో కనికరం ఉంది, నేను కనికరంతో వస్తున్నాను దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు నీ జీవితం అది జరగబోతుంది. ఒకటి ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, నో ప్రాబ్లం. మరి దేవుడు ఏమన్నాడు, కనికరములతో వస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ థింగ్ అంటున్నాడు. yes, God is going to do wonderful thing in your life. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎలా జరిగిందో తెలుసా? బుల్లెట్ ట్రైన్ లేదనుకో, దానికి ఏముంటాయి తెలుసా? మ్యాగ్నెట్స్ ఉంటాయి. ప్రతి ట్రాక్ కి మ్యాగ్నెట్స్ ఉంటాయి. అది మ్యాగ్నెట్ మీద రన్ అవుతుంది. ఇక్కడ ఒక మ్యాగ్నెట్ పెట్టాడు అనుకో, ఆ మ్యాగ్నెట్ పట్టుకో పక్కనే ఇంకొక మ్యాగ్నెట్ ఉంటుంది, అది రిపల్ చేస్తుంది. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, దాన్ని పుష్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెట్ ఇక్కడ పుష్ చేస్తుందో అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఫోర్స్ జనరేట్ అవుతుందో ఈ బుల్లెట్ ట్రైన్ కూడా అది వేగంగా వెళ్తుంది. ఆ పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఆ పవర్ తో ఇంకా ఫాస్ట్ గా వెళ్తుంది. దట్స్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్. ఒక మ్యాగ్నెట్ ఉంటే ఇంకొక మ్యాగ్నెట్ ఉంటుంది.
ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్. గాడ్ ఇస్ సేయింగ్ ఈ కనికరం పోతే పోని, ఇంకొక కనికరం ఉంది, దాని పక్కన ఇంకొక కనికరం ఉంది, అది నేను ఇవ్వబోతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. పోయిందేమో 2020 అంతా పోయిందేమో, బట్ 21 is going to be a blessing for us. God has paid everything అన్న దేవుడు అన్నాడు. I'm going to build back. నేను తిరిగి కట్టబోతున్నాను నా మందిరాన్ని తిరిగి మీరు కట్టబోతున్నారని దేవుడు అంటున్నాడు. Yes, God is going to do వండర్ఫుల్. తిరిగి కట్టబోతున్నాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావేమో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. Yes, God is going to do wonderful. కానీ కట్టుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అది చదువు మనకు ఒకసారి. అందులో నా మందిరము కట్టబడదు, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగులాదురు. అంటే ఏంటది? అదేంటి? దానికి అర్థమేంటి ఆ పదంకి? ఇంగ్లీష్లో ఏముంది? 16 మెజరింగ్ ఏమండి? ఇంగ్లీష్ చదవమ్మా. అక్కడ మైక్ తీసుకుని చదువు. ఇంగ్లీష్లో ఏముంది? A line shall be stretched upon Jerusalem. లైన్స్ షుడ్ బి స్ట్రెచ్డ్. అంటే దానికి అర్థం ఏంటంటే మెజరింగ్ తాడు. మెజరింగ్ తాడు తెలుసా? కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తాడు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఉంటుందా లేదా? ఆ తాడు ఉంటేనే వాడు కట్టగలడు బిల్డింగ్. ఒక బిల్డింగ్ తయారవ్వాలంటే తాడు కంపల్సరీ ఉంటుంది. అది మేస్త్రి చేతిలో. ఆ మేస్త్రి ఇప్పుడు పట్టుకుంటాడు తాడు. ఆ తాడు లేదు బిల్డింగ్ కట్టలేవు. ఇక్కడ కూడా అదే తెలియజేస్తున్నాడు. ఆ తాడు అంటే ఎవరు పట్టుకున్నారంట? దేవుడు పట్టుకున్నాడంట ఆ తాడు అన్నప్పుడు. ఆ తాడు ఎవరి మీదకి వచ్చిందంట? యెరూషలేము మందిరం మీదకి వచ్చింది. ద కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్. ఇప్పుడు నేను కట్టబోతున్నాను. ఈ తాడు, ఈ మెషరింగ్ తాడు ఎవరి మీద ఉంది? ఇప్పుడు మందిరం మీద ఉందని దేవుడు అక్కడ తెలియజేస్తుంది. బిల్డింగ్ కట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ మెజరింగ్ తాడు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు విలాపు వాక్యాలు ఒకసారి అమ్మా, విలాపు వాక్యాలు మనం చదువుకుంటే 2:8 ఒకసారి చదువుకుంటాం. విలాపు వాక్యాలు 2:8 ఒకసారి చదువుకుంటే అక్కడ తొందరగా చదవాలి. 2:8 చదువుకుంటే అక్కడ మాట భయపడతారు. 2:8 సీయోను కుమార్తె యొక్క ప్రాకారములు పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొనలను సాగలాగెను. ప్రహరీ ప్రకారమును దీని గురించి ఏం చేశాడంట? అక్కడ ఇంకొక కొంత తాడు తీసుకొచ్చాడు. మెజరింగ్ తాడు తీసుకొచ్చాడు. ఇది దేనికంట? పాడు చేయడానికి. దేవుడు ఏమంటాడు? అక్కడ మనం చదువుకుంటే జకర్యా గ్రంథంలో కట్టడానికి దేవుడు ఏం తీసుకొస్తున్నాడు? ఒక మెజరింగ్ తాడు తీసుకొస్తున్నాడు. పోల్చడానికి కూడా దేవుడు ఏం తీసుకొస్తున్నాడు? మెజరింగ్ తాడు తీసుకొస్తున్నాడు. మెజరింగ్ తాడు తోటి దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని కూల్చేస్తాడంట. చూడండి, అది దేవుడు ఎంత ప్లానింగ్ లో ఉన్నాడు చూడండి. అది కట్టడానికి దేవుడు మెజరింగ్ తాడు తీసుకొస్తున్నాడు. అది కూల్చడానికి కూడా దేవుడు అది. మనం ఏదైనా కూల్చమంటే ఏం చేస్తాం? గెస్ట్ మనిషి కూల్చేస్తాం. అటు ఇటు డిస్ట్రాయ్ చేయాలంటే ఈజీ. కట్టాలంటే ప్లానింగ్ చేసుకుంటాం. ప్లానింగ్ కనుక దేవుడు ఏమంటున్నాడు? శ్రద్ధగా అంట ప్లానింగ్ లో కట్టడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? మెజరింగ్ తాడు తీసుకొస్తాడు. దాన్ని కూల్చడానికి కూడా దేవుడు ఏం తీసుకొస్తాడు? మెజరింగ్ తాడు తీసుకొస్తాడు. అది 34:11 యెషయా గ్రంథం చదవమా. యెషయా గ్రంథము 34:11 చదువుకుంటే, యెషయా గ్రంథము 34:11 చదవమా. త్వరగా చదవ. గూఢబాతులను ముళ్ళ పొదలను దాన్ని ఆక్రమించుకొనును. గుడ్లు గూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొనలను చాచును. శూన్యమును గుండులు పుట్టును. రాజ్యం ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు. దాని అధిపతులు గతమైపోయింది. గుండెని తీసుకొస్తున్నాడు. ఏం గుండెది? ఒక బొంగరంలా ఉంటుంది కదా, పక్కలేస్తారు. మెజరింగ్ తాడుతో ఉంటుంది. అది గుండె ఉంటుంది. ఆ కింద గుండె బొంగరంలా ఉంటుంది. అది ఏం చేస్తారు? మెజర్ చేసుకుంటారు. అది కొలత వేసుకుంటారు. అది ఎవరి మీదకి ఎంత వస్తుందంట? వారు ఏమవుతారంట? నాశనము అయిపోతారంట. అది ఎక్కడికి వచ్చిందంట? యూదా దేశం మీదకి వచ్చిందంట. అంటున్నాడు దేవుడు, ఆ మెజరింగ్ తాడు ఎవరి మీదకి ఎంత వస్తుందో వారు అవుట్ కంప్లీట్ గా అవుట్ అయిపోతారు అన్నారు. అంటే ఇక్కడ దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే జకర్యా ద్వారా ఈ మెజరింగ్ తాడు ఎవరి మీదకి అయితే వస్తారో వారేమవుతారు? అయినా వారు దీవించబడతారు, లేదా వారిని కంప్లీట్ గా దేవుడు నాశనం చేస్తారు. ఆ తాడుకి మీదకి వచ్చిందంటే యు ఆర్ అవుట్. ఆ సమయంలో ఆ
వాడు లంచాలు తీసుకుంటున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు, టాప్ లో వాడు ప్రార్థిస్తున్నాడు, అది ఏదో ఎక్కువ ఉన్నాడు ప్రభు. అంటే ఆ మెజరింగ్ తాడు ఎవరి మీదకి రాబోతుంది, వాడు అతని మీదకి రాబోతుంది, ఇంకా సమయం రాబోతుంది. నువ్వు టెన్షన్ పడుకో, ఏదో ఒక రోజు నాడు నీ శత్రువు మీద తాడు వస్తుంది, ఏదో ఒక రోజుని ఆ తాడు వాడి మీదకి వచ్చినట్టు వాడు ఉంటాడు, నాశనం అయిపోతాడు, అవుట్ అయిపోతాడు. That's what the God is saying. There's a సమయం, ఆ సమయం కోసం నువ్వు వెయిట్ చేయి, ఆ సమయంలో నేను దీవిస్తానంటాడు. ఆ మెషిన్ థాట్ రాకముందు నువ్వు టెన్షన్ పడకు, ఆ థాట్ వస్తుంది, ఖచ్చితంగా థాట్ తీసుకొస్తానంటాడు. కట్టాలన్నా, కూర్చాలన్నా, ఉంచాలన్నా దేవుడు ఆ థాట్ తోటే దేవుడు వాడుకుంటాడు, ఆ థాడే వాడుకుంటాడు. That's what the God ఆర్డర్తో వెళ్తాడు. ఈరోజు మనం అనుకోవచ్చు అంత త్వరగా అయిపోవాలనుకుంటాం, కానీ అది ఎప్పుడు అది త్వరగా అవుదు. 15 చదువు. God is saying, ఆర్డర్లో దేవుడు అంటున్నాడు, నిన్ను దీవించిపోతున్నాను అన్నాడు, దీవెనలు కుమ్మరించిపోతున్నాను అంటున్నాడు దేవుడు. That's what God is saying. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే, ఎవరు వచ్చినప్పుడు దేవుడు వచ్చేసాడు. దేవుడు వచ్చాడంటే నీ జీవితం అనేది ఏమవుతుంది, దీవించబడుతుంది. God is going to pour out that blessings. ఈ రోజు నువ్వు మైనారిటీగా ఉన్నావేమో, దేవుడి రాజ్యంలో నువ్వు మెజారిటీగా ఉండబోతున్నావు. ఈ రోజు మైనారిటీ అని ఒక మాట ఉన్నామేమో, బట్ ఇన్ గాడ్స్ హెవెన్, ఇన్ దేవుని రాజ్యంలో యు ఆర్ గోయింగ్ టు బి ఎ మెజారిటీ. దట్స్ వాట్ గాడ్ సేస్. నువ్వు మెజారిటీగా ఉండబోతున్నావు, అక్కడ మెజారిటీగా ఉండి దేవుణ్ణి ఆరాధించిపోతున్నావు. ఈ మైనారిటీలో ఉండవు, ఇంకేం ఉండవు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి దేర్ ఇన్ అవర్ గాడ్స్ ప్లేస్. గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ లైఫ్. అది నువ్వు దీవించబడిపోతున్నావు. అది గాడ్ సేయింగ్. నీకు త్వరగా ఆ దీవెన నీకు రాబోతుందని దేవుడు అంటాడు. 14 ఇంకోసారి చదువు. 14 చదివితే త్వరగా చదవాలి. 14. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా, నేను నీవు ప్రకటన చేయవలసింది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సీయోను విషయములో శక్తి కలిగి ఉన్నాను. శక్తి కలిగి ఉన్నాడు. నీ మీద దేవుడు ఏం కలిగి ఉన్నాడు? శక్తి కలిగి ఉన్నాడు. yes, God's power is there with you. నీ మీద పవర్ ఉంది దేవుడి మీద. దేవుడు నీ మీద పవర్ ఉంది. yes, God is still controlling you. Don't worry. God దేవుని చేతిలో ఉంటుంది. ఇంకా మనం చేయాల్సింది ఒకటే. దేవుడిని ఏం చేయమంటాడో తెలుసా? దేవుడి జీవితంలో క్రియలు చేయబోతాడు. దేవుడి నీ జీవితంలో అద్భుతాలు చేయబోతాడు. That's what God is saying. He is going to do a wonderful thing in your life. In 2021 నువ్వు దేవుడిని తిరిగి కట్టాలంటే దేవుడి మీదకి ఏం తీసుకొస్తున్నాడు? ఆ మెన్షనింగ్ థాట్ తీసుకొస్తున్నాడు. నీ మీద మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. He is going to give everything back to you. అంటే ఆ కనికరం దేవుడికి పోతున్నాడు. ఆ కనికరంతో దేవుడు నీ దగ్గర రాబోతున్నాడు. ఆ దీవెనతో నీ దగ్గర రాబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే. 17 ఒకసారి చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్యం వాళ్ళందరూ ఏం చేయాలంట? ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇంకా నా పట్టణముల భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోలుకొనును. ఇంకా కోలుకుంటాడంట. నువ్వు ఏం చేయాలి? ఇంగ్లీష్ ఏమది? క్రై. ఇట్స్ రిటన్ దేర్, క్రై. నువ్వేం చేయాలంట? ఏడవాలంటాడు దేవుడు. యు షుడ్ షౌట్. నువ్వేం చేయాలి? ఈరోజు గట్టిగా ఏడవాలంటున్నాడు. యు నీడ్ టు షౌట్ టు ద గాడ్ ఆల్మైటీ. నువ్వు ఎప్పుడైతే అరిస్తావో దేవుడి జీవితంలో అద్భుతం చేయబోతాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? గట్టిగా దేవుడు నువ్వు అరవాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అక్కడ పరలోకంలో ఉంటే ఇక్కడ దేవదూతలు ఏం చేస్తాయి చూడగా? అరిస్తాయి. They cry to the Lord Almighty. They cry with this పవర్ కావాలి. ఏం చేస్తారంటే అరుస్తాయంట, హల్లెలూయా అంటాయంట. హల్లెలూయా హల్లెలూయా అని ఇప్పుడు ఆరాధిస్తా ఉంటాయంట. దేవుడు ఆ సంగీతాన్ని 24 అవర్స్ వాళ్ళకి టైం ఉండదు అక్కడ. టైం సెన్స్ లేదు అక్కడ. టైం అసలు లేనే లేదు అక్కడ. ఇట్స్ టైమ్లెస్ జీవితం అనంతా. ఆ టైమ్లెస్ జీవితంలో వారందరూ ఉన్నారు అక్కడ. ఆ టైమ్లెస్ జీవితంలో వారు జాగ్రత్తగా 24 అవర్స్. మన ఇండియన్ టైం, మన భూలోకంలో టైం తీసుకుంటే 24 అవర్స్ ఏం చేస్తున్నాయంట? దేవదూతలు దేవుడిని ఆరాధిస్తున్నాయట. They're shouting. That's what ప్రకటన గ్రంథాన్ని తెలిసింది. They're shouting. దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తే ఈరోజు నువ్వేం చేయాలి? గట్టిగా అరవాలి. Yes, God has done a miracle in my life. Yes, that's what you need to shout. అదే అన్నాడు జకర్యాతోటి, ఈ రోజు మీరు ఆ ఏడుపులను పడిపోతున్నాయి. సంతోషంతో ఆ ఏడుపులు మీ హృదయం నుంచి రాబోతున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత ఆయన కనికరంతో నీ దగ్గర రాబోతున్నాడు. ఈ 21 is going to be a blessing. దేవుడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు, ఈ రోజు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీలో ఉన్న ఆ కష్టాలు దేవుడు తొలగించబోతున్నాడు. నీ బిజినెస్ లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. You need to shout.
ఇంకోసారి మీరు సాక్షి వచ్చి చెప్పారనుకో, ఈ 21 మీరనే ఏం చేయాలి? గట్టిగా హల్లెలూయా చెప్పి మీరు సాక్షి చెప్పాలి. దట్స్ వాట్ యు నీడ్ టు గివ్ అ షౌట్ టు ద గాడ్ ద ఆల్మైటీ. ఒకసారి ఇద్దామా గట్టిగా? హల్లెలూయా గట్టిగా చెప్పండి. yes హల్లెలూయా గట్టిగా 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 yes. So God is going to do a wonderful thing in your life. నేను ముగిస్తాను. ఒక్కటి చెప్పి నేను ముగించాలనుకున్నా. స్టోరీ. ఒక వ్యక్తి అండి రాజ్యంలో రాజు అన్నాడంట, ఆయనకి ఏం కావాలన్నాడంట. అందరూ ఎగ్జిబిషన్లో పెట్టాడంటే దేవుడు, అందరు వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు కాదు, రాజు ఎగ్జిబిషన్లో పెట్టాడంట. అందరూ ఒక్కొక్కరు వెళ్తున్నారంట. నీకేం కావాలంటే అందరూ అంటున్నారంట నాకు ఇల్లు కావాలంటే అందరు ఇల్లు తీసుకుంటున్నారంట. ఒక్కొక్కరికి కోరుకుంటున్నారు, నాకు భోజనం ప్లేట్లు అరేంజ్ చేస్తారు అంట. అలా అన్నీ కోరేసుకున్నారంట. లాస్ట్కి ఒక్కరికి అవకాశం ఉంది. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వాడు లోపల రాగానే ఇంకా లాస్ట్ వాడు లోపలికి వచ్చాడంట. గేట్ క్లోజ్ అయిపోయింది. అప్పుడు రాజుగారు కూడా లోపలికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాడు. మార్నింగ్ నుంచి సాయంత్రం అలసిపోయారు. ఇంకేం చేయాలి? అలసిపోయారు. ఇంకెవరు వచ్చాడు? ఒకడు వచ్చాడు. ఇంకా మంత్రి అడిగినాడంట, నువ్వు చెప్పి ఇంకేం కావాలి నీకు అంటే వాడు అంటున్నాడు నాకు రాజుగారు కావాలంటున్నాడంట. అరే ఇంకోసారి చెప్పు, నాకు రాజుగారు కావాలి. నీకు రాజుగారు కావాలా? అరే ఇంకోటి కోరుకోవచ్చు కదా, రాజుగారే కావాలి నీకంటే. లేదు నాకు రాజుగారే కావాలి. అదేలాగా అందరూ లోపల అందరూ షాక్ అయిపోయారు. ఇదేంటి రాజుగారు కావాలంటున్నాడు ఇల్లు అని చెప్పిస్తారు. ఇంకా మీకు ఏం చెప్పాలి కదా, మరి రాజుగారు ఏది కోరుకున్నా ఇస్తారన్నారు కదా, నాకు రాజుగారు కావాలని. లోపలిగా మంత్రి లోపలికి వెళ్ళి రాజుగారు అన్నాడంట, మిమ్మల్ని కావాలంటున్నారంటే ఒక్క కోరికే నిలబడింది, ఈ కోరిక కూడా మీరు నెరవేరిస్తే అయిపోతుందంటే ఏం కావాలంటే మీరే కావాలంటే. నేనా అదే ఒకసారి రైట్ అంటే బయటకు వచ్చాడంటే, బయట రాగానే వాడు ఎలా ఉన్నాడంటే, నేను రాజుగారు ఎక్స్పెక్ట్ చేస్తాడు వాడు ఏడో మంచోడు అవ్వచ్చు, నాకు స్టేటస్కి లెవెల్కి ఈక్వల్గా ఉంటాడేమో అనుకుంటే లేదు. వీడు ఎలా ఉన్నాడంటే గుర్తుకుంటాం, ఇవన్నీ చినిగిపోయి ఉన్నాయి అన్నీ. ఇంకా వాడు చూస్తాను దగ్గర చాలా స్మెల్ కూడా వస్తుంది, భయంకర స్మెల్ వస్తుంది. అదే వీడు కావాలంటే నేను ఎక్కడ ఇదేంట్రా బాబు అనుకుంటే ఇంకా చేయాల్సిందే కంపల్సరీ అంటే ఇంక రాజుగారు పోదాం ఇంకేం చేద్దామంటే ఇంకా పక్కన ఏం చేసి సంతోషంగా ఉన్నాడు. వీడు పక్కన చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడు. ఇంకా గేట్ బయటకు వచ్చాడు మాట. గైడ్ రాడు అందరూ చూస్తున్నారు. రే ఇంకేదైనా కోరుకోవచ్చు కదరా అంటే లేదు మీరు నాకు రా, మీరు ఉంటే చాలా దాకా అంటున్నాడంటే ఇట్లా అదో ఏముందిరా, నేను వచ్చి నేనేం చేస్తానంటే లేదండి మీరే కావాలి అంటే ఫోర్స్తో ఉన్నాడు. ఇంక మరి రాజుగారు బయటకు వచ్చారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏమొచ్చేస్తాయి, గుర్రాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను అక్కడ దాకా నడవలేను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో నడు, గుర్రం మీద వెళ్దామని చెప్పేసి ఇక రథం వచ్చిందంట. ఆ రథంలోకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. వీడు కూడా మరి తప్పదు కదా, పక్కన కూర్చోబెట్టుకున్నాడంట ఆ రథంలో. ఇప్పటిదాకా ఆ ఏరియాలో ఎవరు చూడలేదా, రథంలో రాజుగారి పక్కన కూర్చుని వెళ్ళేవారు ఎవరు లేరండి. అందరూ అనుకుంటున్నారంట ఏంటి వీడు రథం కోరుకున్నాడా, అరే మేము కోరుకుంటే ఎంత మంచుకున్నాను అందరూ అనుకుంటున్నారంట. పక్కన అందరూ వీడించగా రథంలో కూర్చున్నాడు. ఆ రథం పక్కన రాజులో అన్నట్టు అయిపోతే ఎంత వెళ్ళినా కానీ అది ఇల్లు రావట్లేదంట. ఏదో ఇల్లు అంటే వచ్చేసిందయ్యా అంటే ఒక చెట్టు ఉందంట, చెట్టు కింద ఇదే నా ఇల్లు అంటాడంట. ఇంకేం చేస్తాడు రాజుగారు, ఏంట్రా ఈ చెట్టు కింద అంటే చెట్టు కింద ఏమీ లేదు ఏంట్రా, ఎక్కడరా ఉండాల్సిందంటే ఈ చెట్టు కిందే అయ్యగారు అన్నాడంట. ఇంకేం చేస్తాడు రాజుగారు ఆర్డర్ చేశాడంట. ఆర్డర్ చేసి ఈ చెట్టు కింద ఒక పెద్ద బంగ్లా ఇక్కడ రాజ్మహల్ చేయాలంటే రాజపురం రావాలని అన్నప్పటికీ ఆ ఏరియా అంతా రాజపురంలో తయారైపోయిందంట. ఇంకా రాజపురంలో తయారైపోతే లోపల ఉంటే వాడు తింటానికి ఏముండకూడదు గెంచి, ఆ గెంచాలం తింటే తాగుతున్నాడంట. ఏంటంటే ఇప్పుడు రాజుగారు కూడా ఇచ్చాడంట తాగండి అంటే, రాజుగారు ఇదేంటంటే నేను ఎలా తాగుతాంట్రా, ఇది ఎలా తాగలరా నేను అంటే వెంటనే ఆర్డర్ చేస్తే ఆడికి ఆ భోజనం అంతా వచ్చేసింది. రాజ్మహల్లో ఉన్న ఫుడ్ అంతకి సప్లై చేశారంట. ఫుడ్ దగ్గర మళ్ళీ అక్కడ కూర్చోబెట్టిన అందరూ చూస్తున్నారంట బయట, ఇదేంటరా వీడు ఎలా ఉన్నాడు చూడు, వీడి జీవితం మారిపోయింది, వీడికి ఇల్లు అంటే ఇదంతా వీడిదేనా, ఒక ఎస్టేట్ వచ్చేసింది కదా రా అని అందరూ అనుకుంటున్నారు. ఆ ఎస్టేట్లో వీడు, ఆ రాజ్మహల్లో వీడు, ఆ రాజ్మహల్లో ఆ రాజులో వీడు ఇంత తింటున్నారంట. అప్పుడన్నాడంట రాజు అన్నాడంట, అరే నాకు ఓపిక లేదని ఇవన్నీ చేయడం కానీ ఒక పని చేద్దాంరా, నేను ఇక్కడికి వస్తామేంట్రా, నువ్వే నాతో వచ్చేరా అని చెప్పి ఆడిని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడంట. ఆ రాజ్మహల్లో ఆ సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం తయారు చేసినట్టు వీడి కోసం. ఆ సింహాసనం పక్కన ఎదుగు వాడిలో ఉండాలి కదా, ఇది తప్పదు. ఆ సింహాసనం పక్కన వేసుకుని కూర్చోబెట్టాడు. ఆడున్నంత కాలము వాడు వీడు నడుచుకుంటే వెళ్తే రాజు పెట్టే సలూట్లు కూడా వాడు కూడా సలాం సార్,
ఐదుగురు వస్తున్నారని అందరూ వందనాలు చెప్తారంట, సెల్యూట్లు పెడతారంట. ఇక రాజుగారు చనిపోయేదాకా వాడికి ఏం పొందుకున్నాడంట? ఆ ఘనతను పొందుకున్నాడంట. ఇక్కడి నుంచి ఒక పాట మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఏమంటాడంటే, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దేవుడు ఇచ్చాడు, ఆ సంతోషం మనకి ఇచ్చాడు. దేవుడు ఏమంటాడంటే, ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు. ఆ రాజ్యంలో నువ్వు ఒక భాగం అవ్వబోతున్నావు అని దేవుడు అంటున్నాడు. ఆ రాజ్యంలో మనం వెళ్ళబోతున్నాం. ఆ రాజ్యంలో మనం వెళ్తే ఏముంటుందండి? సంతోషం తప్పింది ఏముంటుంది? అదే దేవుడు కోరుకుంటాడు. ఆ మందిరంలో నీ మంచికి తీసుకురాబోతున్నాను అంటాడు. ఆ మందిరంలో పొందుకోబోతున్నావు ఈరోజు. దయచేసి అంత లేచిన వెళ్ళడం ప్రార్థన చేసుకుందాం. God has spoken to us. Yes, Lord Jesus. తండ్రి, ఇప్పుడు నా బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభా,